సో గుడ్ మార్నింగ్ అందరికీ. రైడ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. పెట్రోల్ బంక్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. ఇక ఇదే మనం స్టే చేసిన పెట్రోల్ బంకు. లెట్స్ గో స్టార్ట్ అవర్ రైడ్. బాగా చలిగా ఉంది. ఇక్కడ చూడండి, మొత్తం మంచు కురుస్తున్నట్టుంది. ఓ 20-25 కిలోమీటర్లు వెళ్ళి ముంగల ఏడైనా తీసుకొని టిఫిన్ తినాలా. ఇంకా చూస్తారా? ఇంకా చూడండి. ఎప్పుడు చూసినా ఫోన్ చూసుకుంటూనే ఉంటాడు ఒక చేయితోటి. చలో ఈరోజు రైడ్ వచ్చేసి ఎక్కడంటే విజయవాడ అయితే అనుకున్నాం రైడ్ ఈరోజు. ఇక్కడ నుంచి విజయవాడ దగ్గర ఎంత ఉంటుందంటే 89-90 అనుకోండి. ఇక 90 ఉంటుంది. 90 ఈరోజు ఎలాగైనా చేరుకోవాలి. సో ముంగల రైట్ సైడ్లో కనిపిస్తుంది నేషనల్ హైవే. అందులో మనకు అయితే అలౌడ్ లేదు. మనం సర్వీస్ రోడ్ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేషనల్ హైవే ఏకదం ఉందావా, ఏమైనా వెళ్ళాలనిపిస్తుంది, బట్ నాకు అలో లేదు కదా. స్మూత్ ఉంది రోడ్డు. ఏషియనో మరి చూస్తారా? ఆ రోడ్ మీద వెళ్ళాలి మనం, కానీ అలో లేదు. అయినా పోదామనిపిస్తుంది. ఏది ఊరుంది? ముందల్లి కూడానా? దీనికి మనం టైట్ చేసుకోవచ్చా? సరే పా, మరి ముంగలన్న చూద్దాం. చిలకలూరిపేటలో చూద్దాంపా. మనోంది ప్యాడీలు ఇరిగిపోయింది. ఇప్పుడు అయితే సైకిల్ షాప్కి వెళ్తున్నాం. అక్కడ ఎంత టైం అవుతుందో ఏమో మరి తెలియదు. విజయవాడ చేరుకోవాలనుకున్నాం. ఇట్లాంటి రిపేర్లు వస్తే విజయవాడ మేము చేరుకోలేము. ఇంకా ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఒక ప్యాడీలతోనే దొక్కుతున్నాడు. మీకు చూపిస్తాను అక్కడ. కాల్దీరా, కాల్దే కనిపించట్లేదే. కాల్దే ఎట్లుంటుంది? వెల్డింగ్ అయితే చేపిస్తాం మనం సైకిల్గా. వెల్డింగ్ నుంచి సెట్ అవుతుందా లేదా అనేది కూడా తెలియదు. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. మొత్తానికి మనం సైకిల్ అయితే రెడీ అయిపోయింది. వెల్డింగ్ చేపిస్తే సెట్ అయిందంటే మనం దాదాపు 40 కిలోమీటర్లు అయితే వచ్చాము ఇక్కడికి. 40 మినిట్స్ అయితే రైడ్ చేసాము. సో మధ్యలో అయితే ఇది కనిపించింది, మీకు కూడా చూపిస్తా చూడండి. హనుమంతుడు బాగున్నాడుగా పెద్దగా.
ఇదైతే విజయవాడ వెళ్ళే రూట్, విజయవాడ గుంటూరు వెళ్ళే రూట్. గుంటూరు దాదాపు ఇక్కడ నుంచి 29-26 ఉండొచ్చు. మరి బాగున్నాడు హనుమంతు. జై శ్రీరామ్. సో గైస్, గుంటూరుకి ఇంకా 10 కిలోమీటర్ అయితే ఉంది ఇక్కడ నుంచి. దాదాపు 40 మినిట్స్ అయితే పడుద్ది పోవడానికి. ఇది నేను వచ్చేది సర్వీస్ రోడ్, అది హైవే, నేషనల్ హైవే. గుంటూరుకి వెళ్ళేసి గుంటూరు దగ్గర భోజనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ విజయవాడకి స్టార్ట్ అవ్వాలి. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని విజయవాడ స్టార్ట్ కావాలి. ఇక అక్కడ నుంచి విజయవాడ 40 ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు గుంటూరుకి వెళ్తే దాదాపు 50 కిలోమీటర్ వచ్చేసినట్టు అవుతుంది. 40 కాదు, 50 కిలోమీటర్. గుంటూరుకు పోతే ఇంకా 10 కిలోమీటర్ కొట్టినాం అనుకో. సో గుంటూరులో అయితే ఎంట్రీ అయినామన్నమాట. గుంటూరులో చూసుకోవచ్చు మొత్తం మిరపకాయలు ఉన్నాయి. అందుకే స్టార్టింగ్ అవ్వగానే కంటల్లో ఏదో కారం పడినట్టు చుట్టుపక్కల మొత్తం మిరపకాయల షెడ్యూల్ అవి ఇవే ఉన్నాయి. గుంటూరు సిటీ బాగానే పెద్దగా ఉంది. గుంటూరు కారం ఎంట్రీ అవ్వగానే కంట్లలో కారం పడింది. స్వాగతం అట్లా అవ్వాల్సింది మనకి. మావా నాకు సైడ్ తీసుకోమంటున్నాం అనుకున్నా నేను. నాది బండి కాదురా నాయన, సైకిల్. ట్రాఫిక్ బాగానే ఉంది ఇటు సైడు. బాగా రాంగ్ రూట్లో వస్తుంది. విజయవాడ ఎరువులనా? విజయవాడ స్ట్రైటా? మనోడు సైకిల్ చేంజ్ చేసిండు, నా సైకిల్ తీసుకొని వెళ్తుండే. సో ఇప్పుడే మనం టోల్ గేట్ నుంచి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి ఇంకా 20 కిలోమీటర్స్ విజయవాడ. విజయవాడ మీద ఒక రీల్ తీసుకోవాలని ఉందబ్బా. మంచి రీల్ తీసుకోవాలి ఆడికి వెళ్ళి. అది మనం సైకిల్ ఇది మొత్తం నాకు చిన్నగా అవుతుంది ఈ సైకిల్. కాళ్ళు ఫుల్ వస్తాయి నేను సైకిల్ తొక్కినా అనుకో. చిన్న సైకిల్ కదా. సార్ ఆల్ ఇండియా టూరా? ఏంటి కథ? అదేంటది? ఈ గోప్రోనా? తీసుకొచ్చా చిన్నదే, మరి పెద్దగా దీని మీద పెట్టుకోవడానికి కాదు. ఏ ఆల్ ఇండియా టూర్ అంటే హైదరాబాద్ నుంచి బయలుదేరినాం. హైదరాబాద్ నుంచి బయలుదేరావు? హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, కర్నూలు, కడప టు ఒంగోలు టు ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాం. విజయవాడ వెళ్ళి కలకత్తా, ఒడిస్సా, కలకత్తా, సిలిగురి, అరుణాచల్ ప్రదేశ్ దాకా వెళ్తాం. 7 సిస్టర్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇటు రిటర్న్ వెళ్తాం. బీహార్, ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, జమ్మూగఢ. జమ్మూగఢ. ఓకే. ఏంది సైకిల్ మీద? సైకిల్ మీద. ఓకే, అన్నీ హ్యాపీ అని అంతా హ్యాపీ సార్. ఎట్లా తిరుగుతున్నా రన్ను ఫాస్ట్? దీని మీదనే వెళ్తున్నావు ఇప్పుడు. వెళ్ళాడు ముందు ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఓకే. గోప్రో అది దాని పేరు? గోప్రో. ఇది అట్లా పట్టుకుంటే ఎంతసేపు పట్టుకుంటావు అబ్బా రన్నింగ్లో? అదే నా సైకిల్ అతను తోలుతున్నాడు, అతన్ని నేను తోలుతున్నాడు. గోప్రో ఎట్టు పెట్టుకోవచ్చుగా? ముందుకే పెట్టుకోవచ్చు. నా సైకిల్కి ఉంది. ముందు పెట్టుకున్నా ఇట్లా పట్టుకొని వస్తా. మరి దానికి డైలాగులు ఎట్లా మరి దానికి చెప్తాం? మనమే చెప్పాలన్నా. ఇక్కడ చెప్తావా లేకపోతే ఇంటికి ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది?
ఎడిటింగ్ చేసి ఎడిటింగ్ చేసిన తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ తీసేయాలి. సో మనం మాట్లాడేది మాత్రమే చూస్తాం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా వినిపించదు. అది సెట్టింగ్ ఫోన్ సెట్టింగ్లో కదా, ఫోన్లో ఎడిట్ చేయాలి. ఫోన్ సెట్టింగ్లో ఏం చేయాలి, ఎడిట్ చేయాలి. నాయిస్ క్యాన్సిలేషన్ ఏమి ఉంటుంది. ఓకే, అప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ మొత్తం మాట్లాడేది. ఓకే 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 థ్యాంక్ యూ అన్న. సార్ మీ పేరు? నా పేరు చారి, నేను హైవే రాక్ష. మీ పేరు సార్? ఓకే ఓకే ఓకే. మీరేంది యూట్యూబ్ ఛానల్? పెడల్ విత్ విక్కీ ఉంటుంది. పెడల్ విత్ విక్కీనా? సార్ పంపనా ప్రతి ఓకే చేశానా? సబ్స్క్రైబ్ చేస్తున్నాను. ఓకే ఓకే. WITH బ్రైట్నెస్ పెంచండి సార్, ఏం కనిపించట్లేదు. ఆల్ ఇండియా అదేనా? అదే అదే ఒకసారి ఆల్ ఇండియా సైకిల్ డే 1 100 కిలోమీటర్స్. అదే అదే కదా, నేనే సార్. ఓకే 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 సార్. ఓకే ఓకే. ఇప్పుడు విజయవాడలో స్టే ఉంది ఈరోజు, ఇక్కడ ఉంది కదా. ఓకే ఓకే. ఇప్పుడు పైకి పై దాకా నడిపించుకుంటే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. బైక్లో అయితే వెళ్ళిపోతే మీరు తక్కాలంటే కష్టం కదా. చూసుకుంటాం, ఎక్కడైనా పైన రెస్ట్ తీసుకోండి, నన్ను పడుకోండి, తెల్లారి పడుకుంటే మళ్ళీ రైట్. ఓకే ఓకే సార్. వా 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 సూపరు సూపరు. మరి చారిగా ఏంద్రా ఇది, మస్తు మాట్లాడి నా సార్ మాత్రం సబ్స్క్రైబ్ ఇట్లా చేసుకున్నాడు, మన వీడియోలు రోజు చూస్తాడేమో. మరి థ్యాంక్ యూ సో మచ్ సార్. చారీ సార్, చారీగా అంటే మీకు అని అనుకోకండి, అది ఏదో డైలాగ్ ఉంది కదా ఎన్టీఆర్, అలా అన్నాను. సో ఇక్కడ నుంచి మన విజయవాడ 23 or 22 ఉంది. సో వెళ్ళాలి, అక్కడ వెళ్ళి కలుద్దాం. ఎంటర్ లొకేషన్ అటు అన్ని సైడ్ చూసుకున్నారా? ఓకే, మొత్తానికి మనం విజయవాడ చేరుకున్నాం. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్ళి విజయవాడ అట్లా వెళ్ళాలి. ఊరి దగ్గరనే ఎక్కడన్నా చూసుకొని స్టే చేసుకోవాలి. ముందరికెళ్ళి బ్యారేజ్ చూపిస్తాను పదండి. చలో, ఏ ప్రకాశం బ్యారేజ్ విజయవాడ. ముక్కుపై వాటరే లేవే లోపల. ప్రకాశం బ్యారేజ్